सूरज उठा तान के सीना, चुभती चलती गर्मी का मौसम आया। ये है आम जिंदगी, ये है मेंटोस जिंदगी। టీ భారతీయుల డైట్ లో ఎంతగా పెనవేసుకుందంటే దీన్ని విడిచిపెట్టడం గురించి పక్కన పెడితే తగ్గించుకోవడానికి కూడా ప్రజలు రెడీగా లేరు. పూర్తి జ్ఞానమంతా ఒకవైపు, టీ మరొక వైపు అని. ఫ్రెండ్స్, మీరు షాక్ అవుతారు ఈ విషయం తెలిస్తే. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనం టీ చేస్తున్నప్పుడు గుర్తుంచుకున్నట్లయితే టీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గడమే కాకుండా బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, పొట్టలోని కొవ్వు మరియు గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు టీ లవర్ అయి ఉండి రెగ్యులర్ గా టీని త్రాగుతున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దాంతో మీకు కరెక్ట్ సొల్యూషన్ లభిస్తుంది, ఒక రోజులో ఎన్ని కప్స్ ఆఫ్ టీని త్రాగొచ్చు అని. టీ తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి విషయం దృష్టిలో ఉంచుకోవాలి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి? ఎప్పుడు టీని అస్సలు త్రాగకూడదు, ఎప్పుడు టీని త్రాగితే మంచిది? చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం ఈ వీడియోని. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. మీరు టీని కరెక్ట్ పద్ధతిలో తయారు చేసుకుని త్రాగినట్లయితే ప్రాబ్లమ్స్ కాదు, లాభాలు అందుతాయి. ఎందుకంటే టీలో పాలిఫినాల్స్ మరియు ఫ్లావనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కానీ మనం టీ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేస్తామంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ యొక్క ఎక్కువ లాభాలను పొందలేకపోతున్నాం. 4,98,000 మందిపై 14 ఏళ్ల పాటు ఒక లాంగ్ టైమ్ స్టడీ జరిగింది. దాంట్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయంటే టీని అన్హెల్దీ నుండి హెల్దీగా మార్చవచ్చు అని. అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పబడిందంటే దీన్ని ఎక్కువసేపు మరిగించకూడదు అని. కొంతమంది వాటర్లో టీ పౌడర్ ని యాడ్ చేసి అదే పనిగా మరిగిస్తూ ఉంటారు. దీనివల్ల టీ స్ట్రాంగ్ గా తయారవుతుంది. కానీ ఇలా చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ చాలా తగ్గిపోతాయి మరియు టీ ఎంతగా మరిగింపబడుతుందో అంతే టానిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ టానిన్స్ వల్లే స్ట్రాంగ్ టీ త్రాగే వాళ్ళ యొక్క దంతాలపై నల్లటి మచ్చలు వస్తాయి. పొట్టలో యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. ఆహారం నుండి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకోబడవు, అది వేరే విషయం. అందుకే అంటారు టీ స్టాల్ వల్ల టీ చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుందని. ఎందుకంటే వాళ్ళు టీని చాలా అధికంగా మరగబెడతారు మరియు ఒకే టీ పౌడర్ ని చాలా సార్లు యూజ్ చేస్తారు. మరొక విషయం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే టీలో పంచదారను యాడ్ చేస్తారో అప్పుడు దాని యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయంట. కానీ మనం రోజులో ఒకసారి త్రాగాల్సిన టీని తరచుగా తాగుతూనే ఉంటాం. చాలా మంది టీ త్రాగకుండా ఉండలేరు. ఒకసారి వాళ్లకు చప్పటి టీని త్రాగించినట్లయితే అసలు త్రాగలేరు. ఎందుకంటే పంచదారకి తనకంటూ ఒక శక్తి ఉంది. కానీ ఇలాంటి తీపిని ఎందుకు యాడ్ చేయాలి? ఇది సల్ఫర్ మరియు మరెన్నో కెమికల్స్ తో ఎంతగా ప్రాసెస్ చేయబడుతుందంటే అందులో న్యూట్రిషన్ అంటూ ఏమీ మిగలదు. మీరు అంతగా తీపిని యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే దేశీ ఖండ్ లేదా థ్రెడ్ మిశ్రీని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం టీ వినడానికి హెల్దీగా అనిపిస్తుంది, కానీ ఆయుర్వేదం ప్రకారం బెల్లం మరియు పాలు మంచి కాంబినేషన్ కాదు. మీరు నోటీస్ చేసే ఉంటారు, మరుగుతున్న పాలలో బెల్లాన్ని యాడ్ చేసినట్లయితే పాలు విరిగిపోతాయిగా. బెల్లం టీ మంచిది కాదు, దీంతో పొట్ట పాడవచ్చు. టీని తయారు చేస్తున్నప్పుడు ఈ పదార్థాలను యాడ్ చేసినట్లయితే అదే టీ మిమ్మల్ని చిన్న చిన్న రోగాల నుండి కాపాడుతుంది. పైగా మీ టీ మరింత టేస్టీగా తయారవుతుంది. ఇటువంటివి 7 పదార్థాలు ఉన్నాయి. మొదటిగా చిన్న యాలకులు. ఫ్రెండ్స్, చిన్న యాలకులు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అవ్వడం చేత దీన్ని రెగ్యులర్ గా సేవించినట్లయితే చాలా రోగాలు దరిచేరవు. రెండవది లవంగాలు. ఆయుర్వేదంలో దీన్ని లవంగా అంటారు. అంటే ఏ వస్తువు అయితే అంగాలను బాగా ఫ్లెక్సిబుల్ గా చేస్తుందో అని అర్థం. మీ శరీరంలోని చిన్న పెద్ద నాడులన్నింటినీ ఫ్లెక్సిబుల్ గా తయారు చేస్తుంది ఈ లవంగం. మూడవది అల్లం. శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా లేదా పొట్ట తగ్గించాలనుకుంటున్నా అల్లాన్ని తప్పక యాడ్ చేసుకోండి. నాలుగవది దాల్చిన చెక్క. ఒకవేళ బ్లడ్ షుగర్ పెరిగినట్లయితే టీలో యాడ్ చేసుకోవడానికి దాల్చిన చెక్కకు మించిన మంచి పదార్థం లేదు. దీని పేరును చూస్తేనే మనకు తెలుస్తుంది ఇది కొద్దిగా తీయగా కూడా ఉంటుందని. ఐదవ పదార్థం మీరు టీలో యాడ్ చేసుకున్నట్లయితే ఎక్కువ లాభం వస్తుందో అదే ములేఠి. టీ డ్రైగా ఉంటుంది, కానీ దాన్ని కట్ చేస్తుంది ములేఠి. ఎందుకంటే లోపల ఉండే నాడులను మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి. ఇంకా లంగ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ టీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆరవ పదార్థం సోంపు. ఎసిడిటీ వస్తున్నా లేదా పుల్లటి త్రేన్పులు వస్తున్నా, పొట్టలో అల్సర్ ఉన్నా టీలో సోంపును యాడ్ చేయడం మొదలు పెట్టండి. సన్నగా ఉండే సోంపు కన్నా లావుగా ఉండే సోంపు బెటర్. హార్ట్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ లైక్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వంటివి ఉన్నట్లయితే 7వ పదార్థం మీ టీలో యాడ్ చేసుకోవాలి అర్జున చెట్టు యొక్క బెరడు. అర్జున చెట్టు యొక్క కాండం నుండి తనంతట తానే స్వయంగా లభిస్తుంది అర్జున చెట్టు యొక్క బెరడు. కావాలంటే మీరు దీన్ని ఇంట్లో పౌడర్ చేసుకోవచ్చు లేదా పౌడర్ ఫామ్ లో ఏదైనా ఒక మంచి కంపెనీ నుండి కొనుక్కోండి. కొద్దిగా యాడ్ చేయండి, టేస్ట్ లో డిఫరెన్స్ ఏముండదు, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.
ఫ్రెండ్స్, వీటిల్లోని కొన్ని పదార్థాలు వేడి చేస్తాయి, కొన్ని పదార్థాలు చలువ చేస్తాయి. ఓవరాల్ గా బ్యాలెన్స్ గా ఉంటాయి. మీరు అన్ని పదార్థాలు ఒకేసారి యాడ్ చేయాలని రూల్ లేదు, మీ ఇష్టానుసారం యాడ్ చేసుకోవచ్చు. మరొక విషయం మోడర్న్ స్టడీ ద్వారా తేలింది ఏంటంటే పాలల్లో టీని యాడ్ చేయడం అనే దాంట్లో ఆయుర్వేదానికి ఒక కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్ ఉంది. అంటే టీలో పాలను యాడ్ చేయకూడదు. మీరు షాక్ అయి ఉండొచ్చు, కానీ మనలో చాలా మంది చదివే టీ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ పై జరిగిన రీసెర్చ్ వే. అంటే ఏ టీలో అయితే పాలు గాని పంచదార గాని యాడ్ చేయబడవో అవి. మోడర్న్ సైన్స్ ప్రకారం టీలో పాలను యాడ్ చేసినట్లయితే దాని యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ఏం చెప్తారంటే పాలను యాడ్ చేయడం వల్ల కొద్ది మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ తగ్గుతాయి, కానీ టీ వేడి చేసి మరియు డ్రైయింగ్ చేసే స్వభావం కలిగి ఉన్నది కాబట్టి పాలను యాడ్ చేయడం వల్ల అది బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే పాలు ఫ్యాటీగా ఉంటాయి మరియు చలువ చేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి. అందుకే కొద్ది మొత్తంలో పాలు యాడ్ చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు టీ రెసిపీని తయారు చేయడం చూసుకున్నట్లయితే ఒక బౌల్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు తయారు చేసుకోవాలనుకున్నట్లయితే 1 కప్పు వాటర్ని యాడ్ చేయండి. చిన్న యాలుకలు, లవంగం, ములేఠి వంటి 7 పదార్థాలు మనం డిస్కస్ చేసుకున్నవి ఉన్నాయిగా, వాటిని యాడ్ చేయండి మరియు బాగా మరిగించండి. వాటర్ సగం ఆవిరైపోనివ్వండి. అప్పుడే ఈ హెర్బ్స్ అన్నింటిలో ఉండే సారం మొత్తం వాటర్ లోకి దిగుతుంది. ఇప్పుడు అందులో టీ పౌడర్ ని యాడ్ చేసుకోండి. టీ పౌడర్ తో పాటుగానే కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాయిల్ రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి, ఎక్కువగా మరిగించకండి. ఇప్పుడు లాస్ట్ లో తీపిని యాడ్ చేయండి. ఇక ఫిల్టర్ చేసుకుని త్రాగండి. ఇదే హెల్తీ మసాలా టీ. ఇప్పుడు చూసారుగా టీని ఎలా తయారు చేయాలి, బెనిఫిట్స్ ని పొందడానికి, ప్రాబ్లమ్స్ ని కాకుండా అనేది. ఇప్పుడు మాట్లాడుకుందాం టీని ఎప్పుడు త్రాగాలి, ఎప్పుడు త్రాగకూడదు మరియు రోజులో ఎన్నిసార్లు త్రాగొచ్చు. ఫ్రెండ్స్, ఆహార పదార్థాలు ఎంత హెల్తీ అయినప్పటికీ వాటిని మీరు రాంగ్ టైమింగ్ లో తిన్నట్లయితే మీకు తప్పక ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు వాటర్ ని తీసుకోండి, ఎవరికి డౌట్ ఉండదు వాటర్ హెల్తీ అనడంలో. కానీ ఇదే వాటర్ ని మనం ఆహారం తిన్న వెంటనే గడగడ త్రాగేసినట్లయితే ఇదే వాటర్ డైజెషన్ ని స్లో చేస్తుంది. ఇదే విధంగా మనం టీని కూడా రాంగ్ టైమింగ్ లో త్రాగినట్లయితే బెనిఫిట్స్ ని వదలండి, ప్రాబ్లమ్స్ ని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. టీని త్రాగడానికి అన్నింటికన్నా 3 రాంగ్ టైమింగ్స్ ఏంటంటే, మొదటిది ఉదయం లేవగానే. ఎవరైతే ఉదయం లేవగానే బెడ్ టీని త్రాగుతారో వాళ్ళు త్వరగా ముసలివారైపోతారు. వాళ్ళ ఫేస్ పై ముడతలు వయసు కంటే ముందుగానే వస్తాయి. రాత్రంతా పడుకొని ఉన్న సమయంలో మన బాడీ మరియు మన బ్రెయిన్ లో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. యాక్చువల్లీ టీ డయూరెటిక్, అంటే బాడీ దీనివల్ల డిహైడ్రేట్ అవుతుందని. దీనివల్ల ఎముకల మధ్యలో జెల్ అరిగిపోతుంది, శరీరంలో డ్రైనెస్ వస్తుంది మరియు జుట్టు కూడా డ్రై అయిపోతుంది. కానీ మీరు అనొచ్చు, ఏం జరిగినప్పటికీ బెడ్ టీని విడిచిపెట్టలేమో అని. అయితే ఒక పని చేయండి, ఉదయం లేవగానే టీని తయారు చేసుకునే దానికి బదులుగా 1 గ్లాస్ వాటర్ త్రాగి ఆ తర్వాత టీని త్రాగండి. యాక్చువల్ గా చూసుకున్నట్లయితే చాలా మంది టీని ఎందుకు త్రాగుతారంటే ఉదయాన్నే వాళ్లకు టాయిలెట్ యొక్క ప్రెషర్ లభించదు కాబట్టి. ఇదే ప్రాబ్లం సిగరెట్ త్రాగే వాళ్లలో కూడా ఉంటుంది. ఎవరైతే సిగరెట్ త్రాగుతారో వాళ్ళకి కూడా సిగరెట్ త్రాగకపోతే ప్రెషర్ బిల్డప్ అవ్వదు. అయితే సిగరెట్ మంచి పదార్థమా? ఒకవేళ మీకు అనిపిస్తుందా ఉదయం లేవగానే టీ త్రాగకపోతే ప్రెషర్ బిల్డప్ అవ్వదు అని? దీనికి సొల్యూషన్ ఏంటంటే కొద్ది రోజులు టీకి బదులుగా వేడి నీటిని త్రాగండి. చాలా హెల్ప్ చేస్తుంది. ఉదయాన్నే వేడి నీళ్లు త్రాగడం వల్ల పొట్ట క్లీన్ అవ్వడమే కాకుండా మెటబాలిజం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీంతో శక్తి లభిస్తుంది మరియు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతూ వస్తుంది. టీ త్రాగడానికి 2వ రాంగ్ టైమింగ్ ఏంటంటే ఆహారం తిన్న వెంటనే. మీరు గమనించే ఉంటారు, చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీని త్రాగుతూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ ఏదైనప్పటికీ ఆహారం తిన్న తర్వాత మీరు టీ త్రాగినట్లయితే గుర్తుంచుకోండి, దీనివల్ల మీ శరీరంలో ఐరన్, కాల్షియం, జింక్ మరియు విటమిన్ బి వంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. టీలో ఉండే టానిన్స్ ఆహారంలో ఉన్న ప్రోటీన్ ని కూడా అబ్సార్బ్ చేసుకొనివ్వవు. ఒకసారి ఊహించుకోండి, మీరు ప్రోటీన్ తో నిండి ఉన్న పప్పును తిన్న తర్వాత టీని త్రాగినట్లయితే ప్రోటీన్ శరీరానికి వంట పట్టదు. సైంటిఫిక్ స్టడీస్ ద్వారా ప్రూవ్ చేయబడిన విషయం ఏంటంటే టీలో ఉండే టానిన్స్ ఈ మినరల్స్ తో బైండ్ అయిపోయి అబ్సార్ప్షన్ ని చేసుకొనివ్వవని. కాల్షియం లోటు వచ్చినట్లయితే బోన్స్ కరిగిపోతాయి. జింక్ మీ సెక్షువల్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఐరన్ తక్కువైనట్లయితే హిమోగ్లోబిన్ తక్కువగా తయారవుతుంది. ఆర్గన్స్ వరకు ఆక్సిజన్ తక్కువగా వెళుతుంది. దాంతో ఊపిరి సరిగా ఆడదు. పూర్తి రోజంతా చాలా అలసటగా ఉంటుంది. అలసటను దూరం చేసుకోవడానికి మీరు టీని త్రాగుతారు, కానీ ఇది సొల్యూషన్ కాదు. ఫ్రెండ్స్, పూర్వకాలంలో రైతులు పూర్తి రోజంతా పొలం పనులు చేసుకుని ఇంటికి వచ్చాక అలసటను దూరం చేసుకోవడానికి ఏం తింటారో తెలుసా? కొద్దిగా బెల్లాన్ని మరియు 1 గ్లాస్ వాటర్ ని. బెల్లంతో ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది మరియు వాటర్ వల్ల డిహైడ్రేషన్ అవ్వదు. సో ఆహారం తర్వాత టీని అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ 1 గంట గ్యాప్ ఉంచి తీరాలి. అన్నం తిన్నాక ఏదైనా త్రాగాలనిపిస్తున్నట్లయితే గనుక మజ్జిగను త్రాగండి. దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది.
ఒకవేళ ఏదైనా వేడిగా త్రాగాలనిపిస్తున్నట్లయితే హెర్బల్ టీని త్రాగండి. ఇక మూడవది, ఆ టైంలో టీని అస్సలు త్రాగకూడదు. అదేంటంటే రాత్రి సమయంలో. కొంతమంది సాయంత్రం లేదా రాత్రి పడుకోబోయే ముందుగా కూడా టీని త్రాగుతూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీకు డీప్ స్లీప్ రాదు. ఇలా ఎందుకంటే టీలో కెఫిన్ ఉంటుంది. కాఫీ కన్నా తక్కువగానే ఉంటుంది, కానీ కొద్దిగా ఉండే కెఫిన్ యొక్క ప్రభావం కూడా 6 గంటల పాటు ఉంటుంది. జూన్ 2023లో ఒక స్టడీలో తేలింది ఏంటంటే ఎవరైతే సాయంత్రం తర్వాత టీని త్రాగుతారో వాళ్లకు నిద్ర పట్టడానికి 45 నిమిషాల సమయం ఎక్కువగా పడుతుంది మరియు స్లీప్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందని. రాత్రి సమయంలో నిద్రలోనే బాడీ తన రిపేర్ చేసుకుంటుంది. అలాంటప్పుడు సరిగ్గా నిద్ర పట్టకపోయినట్లయితే బాడీకి ఆ ఛాన్స్ కరెక్ట్ గా లభించదుగా. దాంతో మరికొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫ్రెండ్స్, రాత్రి సమయం టీ త్రాగడానికి మంచిది కాదు. రాత్రి త్రాగాలనుకున్నట్లయితే పాలను త్రాగండి. ఒకవేళ మీరు టీ త్రాగాలి బట్ ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకున్నట్లయితే ఉదయం లేవగానే ఆహారం తిన్న వెంటనే సూర్యాస్తమయం తర్వాత టీని అవాయిడ్ చేయండి. ఏది టీ త్రాగడానికి సరైన సమయం? బ్రేక్ఫాస్ట్ చేసిన 2-3 గంటల తర్వాత మరియు లంచ్ చేసిన 2-3 గంటల తర్వాత టీ త్రాగడానికి సరైన సమయం. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ 9 గంటలకు చేసినట్లయితే 11 గంటలకు టీ త్రాగండి మరియు లంచ్ 1 గంటకు తిన్నట్లయితే 3 నుండి 5 గంటల మధ్యలో ఒకసారి టీని త్రాగొచ్చు. ఇవే అన్నింటికన్నా మంచి సమయం టీ త్రాగడానికి. ఇక మనం రోజులో ఎన్నిసార్లు టీ త్రాగాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక రోజులో 2 కప్స్ సరిపోతాయి. మీరు టీ లవర్ అయితే కనుక ఇంకొక కప్ త్రాగొచ్చు. బట్ దీనికి మించి టీని త్రాగినట్లయితే ఇది ఓవర్ అవుతుంది. ఎక్కువగా టీ త్రాగడం వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ మాట నేను చెప్తుంది కాదు ఫ్రెండ్స్, ఇది స్టడీస్ ద్వారా తేలింది. మీరు చాలా మంది దగ్గర వినే ఉంటారు, నేను టీని విడిచిపెట్టలేను అంటూ ఉంటారు. టీ లభించకపోయినట్లయితే తలపోటు వస్తున్నట్లు ఉంటుంది, శరీరంలో యాక్టివ్నెస్ ఉండదు. ఇవి ఎక్కువగా టీ త్రాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. శరీరం కెఫిన్ కి అలవాటు పడిపోతుంది. గుర్తుంచుకోండి, టీ ఒక ఎసిడిక్ ఫుడ్, వేడి చేస్తుంది కూడా. అందుకే ఎవరైతే ఎక్కువగా టీ త్రాగుతారో వాళ్లకు ఎసిడిటీ, ఛాతీ నొప్పి, పుల్లటి త్రేనుపులు వంటివి వస్తూ ఉంటాయి. ఇదే టీ రొంప చేసినప్పుడు త్రాగించినట్లయితే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. టీ బాడీని డ్రై చేస్తుంది. మీరు చూసుకున్నట్లయితే 20 లీటర్ల పాలను కేవలం 1 స్పూన్ టీ పౌడర్ ను యాడ్ చేసి మరిగిస్తే ఆ పాలతో పెరుగు తయారు చేయలేము. ఆ పాలతో 1 స్పూన్ నెయ్యిని కూడా తయారు చేయలేము. అంత డ్రైగా ఉంటుంది టీ యొక్క స్వభావం. అందుకే ఎవరైతే ఎక్కువగా టీని త్రాగుతూ ఉంటారో వాళ్ళ యొక్క జాయింట్స్ లోని గ్రీస్ తగ్గిపోతూ ఉంటుంది మరియు జాయింట్ పెయిన్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్, టీ యొక్క క్వాంటిటీపై దృష్టి పెట్టండి. బెటర్ ఏంటంటే మీరు టీ కోసం యూజ్ చేసే కప్ చిన్నగా ఉంచుకోండి. అందరూ కూడా కప్పు కొలతలతోనే త్రాగుతారు. ఇన్ఫాక్ట్ మన మైండ్ కూడా కప్పుతోనే మెజర్ చేస్తుంది. పెద్ద కప్పుతో ఇచ్చినట్లయితే ఎక్కువగా టీ త్రాగుతాం. చిన్న కప్పులో ఇచ్చినట్లయితే అదే తక్కువ టీతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక మంచి హ్యాక్. ఇంకా మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి టీ విషయంలో గుర్తుంచుకోవాల్సినవి. మొదటిది, పక్కన పెట్టిన టీని మళ్ళీ రీహీట్ చేసి ఎప్పుడు త్రాగకూడదు. ఎల్లప్పుడూ ఫ్రెష్ గా తయారు చేసుకుని త్రాగండి. రెండవది, మీరు ప్రతిరోజు 2-3 కప్పుల టీని త్రాగుతున్నట్లయితే వాటర్ ని కూడా ఎక్కువగా త్రాగాలి. దీనివల్ల డ్రైనెస్ రాదు. ఇంకా అధిక వేడి కలిగిన టీని త్రాగడం మీ ఫుడ్ పైప్ కి అంత మంచిది కాదు. ఒక పక్క టీ ఎసిడిక్ గా మరియు అధికంగా వేడిగా ఉండడం చేత ఇది ఫుడ్ పైప్ యొక్క కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు అక్కడ మండడాన్ని మొదలు పెడుతుంది. స్టడీస్ లో అయితే స్పెసిఫికల్లీ 55 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉన్న టీ ఫుడ్ పైప్ ని డ్యామేజ్ చేస్తుందని తేలింది. అందుకే కరెక్ట్ వేడిగా ఉన్నప్పుడే త్రాగండి. యాక్చువల్ గా మన ఇళ్లలో టీ కంటే ఒక సెపరేట్ ప్యాన్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ ప్యాన్ అల్యూమినియంతో తయారు చేయబడకూడదు. స్టీల్ అయితే ఓకే, కానీ బెస్ట్ ఏంటంటే ఇత్తడి పాత్ర. దాని లోపల టిన్తో కళాయి చేయబడి ఉండాలి. దీంతో ఆ టిన్ స్లోగా భస్మం రూపంలో లోపలికి వెళుతుంది మరియు శరీరానికి లాభాన్ని చేకూరుస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని వంగభస్మం అంటారు. ఇది శరీరంలోని నిస్సత్తువను దూరం చేసే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, టీ పౌడర్ ఎప్పుడు కూడా ఒక విశ్వసనీయమైన బ్రాండ్ నుండే కొనుక్కోవాలి. 2021లో భారతీయ టీ బోర్డు ఒక వార్నింగ్ జారీ చేసింది. టీలో జరిగే అడల్ట్రేషన్ ఉద్దేశించి ఫిల్టర్ పేపర్ సహాయంతో మీరు ఒక సింపుల్ టెస్ట్ ద్వారా మీ ఇంట్లోనే తెలుసుకోవచ్చు మీ టీ ఆథెంటిక్ లేదా అందులో కలర్ యాడ్ చేశారా అని. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుని మీరు టీని త్రాగినట్లయితే తప్పకుండా మీకు లాభాలు ఎక్కువగా, ప్రాబ్లమ్స్ తక్కువగా లభిస్తాయి. మీకు అనిపిస్తుందా ఈ వీడియో టీ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అని? అయితే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.